Welcome to the channel SRT Telugu Lectures. మనం ఈరోజు డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌసింగ్ వీడియోస్లో మెజరింగ్ ద డిస్పర్షన్ ఆఫ్ డేటా అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. ఇది బేసిక్ స్టాటిస్టికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా టాపిక్లోకి వస్తుంది. సో మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు మెజరింగ్ ద డిస్పర్షన్ ఆఫ్ ఏ డేటా అంటే ఏంటంటే డేటా ఎలా స్ప్రెడ్ అయ్యింది అని ఎలా మెజర్ చేయాలి, దానికి టెక్నిక్స్ ఏమున్నాయని ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో రేంజ్, క్వార్టైల్స్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఇవన్నీ కూడా డేటా యొక్క డిస్పర్షన్ ఆర్ స్ప్రెడ్డింగ్ని మెజర్ చేయడానికి యూజ్ చేసుకునే టెక్నిక్స్. ఇప్పుడు ఏదైనా ఒక అట్రిబ్యూట్ ఎక్స్ అనే న్యూమరిక్ అట్రిబ్యూట్ ఉందనుకోండి, ఆ న్యూమరిక్ అట్రిబ్యూట్స్కి వాల్యూస్ x1 to xn అనుకోండి. మనం ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ, ఈ టెక్నిక్స్ అన్నీ ఈ వాల్యూస్ బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అంటే సపోజ్ ఎక్స్ అంటే ఏంటి, సపోజ్ ఏదైనా ఐటమ్స్ సోల్డ్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఒక అట్రిబ్యూట్ అనుకోండి, ఎక్స్ అని ఎక్స్ అనుకోండి. సో ఐటమ్ సోల్స్లో 100, 200, 300, 400, 500, 600 అలా ఉంటాయి కదా, అవన్నీ x1 to xn అనుకోండి. ఓకే, ఫస్ట్ రేంజ్ అంటే ఏంటో చూద్దాము. రేంజ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ వాల్యూస్ ఇన్ ద అబ్జర్వేషన్స్. ఇప్పుడే చెప్పాను, ఒక ఎక్స్ అనే అట్రిబ్యూట్కి x1 to xn అనే వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఈ వాల్యూస్లో అన్నిటికంటే లార్జెస్ట్ మ్యాక్సిమం వాల్యూకి అండ్ అన్నిటికంటే మినిమం వాల్యూకి మధ్యలో ఉండే డిఫరెన్స్ని రేంజ్ అంటారు. నెక్స్ట్ క్వార్టైల్స్ అంటే ఏంటంటే, quartiles are the points taken at the regular intervals of the data distributions, dividing it into equal size consecutive sets. అంటే ఏమీ లేదు, సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, మన దగ్గర ఏదైనా ఒక డేటా డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయనుకోండి, ఈ డేటా డిస్ట్రిబ్యూషన్స్ని ఈక్వల్ సైజ్ పార్టీషన్స్గా డివైడ్ చేయడానికి మనం కొన్ని పాయింట్స్ తీసుకుంటాం, అక్కడ. దాన్నే క్వార్టైల్స్ అంటారు. సో క్వార్టైల్స్ అంటే ఏంటి, డేటా డిస్ట్రిబ్యూషన్ని ఈక్వల్ సైజ్గా పార్టీషన్ చేయడానికి తీసుకునే పాయింట్స్నే క్వార్టైల్స్ అంటారు. సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో మనం 3 క్వార్టైల్ పాయింట్స్ తీసుకున్నాం, Q1, Q2, Q3. ఈ 3 క్వార్టైల్ పాయింట్స్ కూడా ఈ టోటల్ డేటా డిస్ట్రిబ్యూషన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఈచ్ పార్ట్స్ హోల్డ్స్ 25% ఆఫ్ డేటా. ఓకే, 25%, 50%, 75%, 100%. అంటే ఇక్కడ 3 పాయింట్స్ తీసుకున్నాము టోటల్ డేటా డిస్ట్రిబ్యూషన్స్కి. ఆ 3 పాయింట్స్ కూడా మన డేటాని 25% పార్ట్స్గా డివైడ్ చేసేసింది. ఈచ్ పార్ట్ 25%. అంటే మన టోటల్ డేటా డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ పార్ట్స్గా మన పార్టిషన్ చేయడానికి అవసరమయ్యే పాయింట్స్ని మనం క్వార్టైల్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటే ఏంటంటే, మనం ప్రీవియస్ సెక్షన్లో క్వార్టైల్స్ అంటే ఏంటో చూసాం. అంటే డేటా డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడానికి యూజ్ అయ్యే పాయింట్స్ని క్వార్టైల్స్ అంటారు. సో క్వార్టైల్ 3కి క్వార్టైల్ 1కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటారు. ఓకే, ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ థర్డ్ క్వార్టైల్. ఓకే, Q3 ఫస్ట్ క్వార్టైల్ Q1, థర్డ్ క్వార్టైల్ Q3 అనుకోండి. Q3కి Q1కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అని అంటారు. IQR అంటే ఇంటర్ క్వార్టైల్ రేంజ్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద థర్డ్ క్వార్టైల్ అండ్ ఫస్ట్ క్వార్టైల్. ఓకే, దిస్ గివ్స్ ద రేంజ్ కవర్డ్ బై ద మిడిల్ హాఫ్ ఆఫ్ ద డేటా. అంటే ఈ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ మనకి ఏమిస్తుంది అంటే, డేటా యొక్క మిడిల్ రేంజ్, మీన్ ఎక్కడుంది అనేది మనకి ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అనేది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వేరియన్స్. మన దగ్గర ఒక n వాల్యూస్ ఉంటాయనుకోండి, x1 to xn. ఆ డేటా డిస్ట్రిబ్యూషన్స్కి వేరియన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, వేరియన్స్ ఫార్ములా ఏంటంటే, వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో రిప్రజెంట్ చేస్తారు. సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 1/n, సిగ్మా I ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ మైనస్ x బార్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఓకే, ఇందులో x బార్ అంటే ఏంటంటే మీన్, మన దగ్గర ఉన్న డేటా డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ యొక్క మీన్. అలాగే xi అంటే x1, x2, x3 అండ్ సో ఆన్ అప్ టు
ఎక్స్ఎన్. సపోజ్ మన దగ్గర ఇలా ఒక 12 వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఈ 12 వాల్యూస్ మీన్ వచ్చేసి 58 అనుకోండి. దీనికి వేరియన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, 1/n అంటే 1/12 సిగ్మా i ఈక్వల్ టు 1 xi స్క్వేర్. అంటే ఏంటి, సబ్ చేయాలి మొత్తం, x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు xn స్క్వేర్ మైనస్ x బార్ స్క్వేర్. x బార్ అంటే ఏంటి, మీన్. సో టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 379.17 వచ్చింది. ఇలా ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఏదైనా డేటా డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాండర్డ్ డెవియేషన్. స్టాండర్డ్ డెవియేషన్ అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ద వేరియన్స్. వేరియన్స్కి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తే అది స్టాండర్డ్ డెవియేషన్. సో మనం ఇందాక ప్రీవియస్ టాపిక్లో వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా, దానికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 379.17కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే అప్రాక్సిమేట్గా 19.47 వస్తుంది. అదే స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ అండ్ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అండ్ క్వార్టైల్స్ రేంజ్, ఇవన్నీ కూడా డేటా యొక్క డిస్పర్షన్స్ని మెజర్ చేయడానికి యూజ్ అయ్యే టెక్నిక్స్.